మంత్రి పదవులు ఉన్నప్పుడు ఎంత ఉందాగా ఉండాలి, ఏం కథ? సముదాయించే గుణం ఉండాలి, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి, నలుగురికి మెచ్చేటట్టు ప్రవర్తించాలి. మంత్రి అంటే ఇగో గీననేరా అని మాట్లాడుకోవాలి, మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలి. కానీ ఈ మంత్రి సార్ చూడు ఎట్లా చేస్తున్నాడో. సభ నిర్వహణ మంత్రిని చెప్తారు, ఎవరు మాట్లాడతారో నేను చెప్తా. కూర్చోండి కూర్చోండి కూర్చోమని చెప్తారు. ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు. కూర్చోండి అదే చెప్తా. మంత్రి చెప్పినప్పుడు అన్న చూస్తున్నాడు అడగాలి. ఏయ్ కూసో, ఎప్పటికి రాజకీయాలు చేయొద్దు నేను చెప్తున్నా కదా. ఏయ్ కూసో అని బడిలో హెడ్ మాస్టర్ తీరుగా, స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ తీరుగా భయపట్టిస్తున్నాడు. అరే ఏదైనా ఉంటే నిమ్మలంగా చెప్పుకోవాలని తెలుస్తలేదా? ఏయ్ ఏయ్ అనుడేంది? సర్కారు నడిపే మంత్రి పదవిలో ఉన్నట్ట, లేకుంటే అందరిని బెదిరించే కొలువు ఏదైనా చేస్తున్నట్ట? పొన్నం ప్రభాకర్ సార్కు ఇంత కోపం దేనికి? బంజారా హిల్స్ సేవారాలు బంజారా భవన్ లా రేషన్ కార్డుల పంపిణీ కార్యానికి మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఇద్దరు పోయినరు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్కటి ఇయ్యలేదు అని మాట్లాడిండు. అట్టెట్లా చెప్తావు? మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం. అట్లా అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే ఎట్లా అన్నట్టు దాసోత్సవం కోపం చేసిండు. ఇక దానికి శివాలుగా శివసత్తుల తీరుగా ఊగిపోయిండు మంత్రి పొన్నం ప్రభాకర్. పక్కనున్న మనిషి ఎమ్మెల్సీ అనే మర్యాద కూడా లేకుండా ఏయ్ కూసో అని తక్కువ చేసినట్టు మాట్లాడిండు. ఇక దీన్ని చూసిన జనాలు బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే మర్యాద ఇదేనా? బీసీలకు న్యాయం చేసుడంటే ఇదేనా? తోటి బీసీ లీడర్ కు పొన్నం ప్రభాకర్ ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత కోపం ఉండద్దు, అంతగానో ఉంకరించినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారట.